శుభోదయం, అందరికీ నమస్కారం. ఇవాళ ప్రపంచ వరల్డ్ కప్ ఉమెన్స్ వరల్డ్ కప్లో T20 ఫార్మాట్లో ఉన్న ప్రపంచ వరల్డ్ కప్ లోపల ఓల్డ్ ట్రాఫర్డ్ గ్రౌండ్లో ఇండియన్ ఉమెన్స్ వర్సెస్ బంగ్లాదేశ్ ఉమెన్స్ మ్యాచ్ ఉందండి. అందరూ ఈ మ్యాచ్ గురించి ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఒకసారి ఛాంపియన్స్గా ఇండియన్ ఉమెన్స్ ప్రూవ్ చేసుకున్నారో పోయిన సంవత్సరం డివై పాటిల్ గ్రౌండ్లో ఆసక్తి పెరిగింది. సమానమైన ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇటు ఉమెన్స్ క్రికెట్కి, మెన్స్ క్రికెట్కి. ఇంగ్లాండ్లో మన ప్లేయర్లు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఫోటోలు కూడా, రీల్స్ కూడా పెడుతున్నారు. ప్లేయర్స్ వారీగా వాళ్ళు ఎంజాయ్ చేయడంలో తప్పులేదు. లాంగ్ అవైటెడ్ రికగ్నైజేషన్ ఏదైతే ఉందో వాళ్ళకి వస్తోంది ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి. ఒక మంచి టీముని ఫామ్ చేసి హర్మన్ప్రీత్ సింగ్ క్యాప్టెన్సీ లోపల వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి న్యాచురల్లీ దే డిజర్వ్ ఆల్ కైండ్ ఆఫ్ సపోర్ట్ యాజ్ వెల్ యాజ్ ఫెసిలిటీస్ అన్నమాట. వాళ్ళు ఎంజాయ్ చేయాలంటే చెయ్యాలి. వాళ్ళు పిల్లలు, ఆడపిల్లలు చక్కగా ఎంజాయ్ చేయాలి, అందులో మన పిల్లలు. అయితే క్రికెట్ వచ్చేటప్పటికి ఏమైందంటే మన మ్యాచ్ ఒక డిసప్పాయింట్ అని చెప్పాలి. ప్లానింగ్ కరెక్ట్గా లేదు, ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ సరిగ్గా లేదు, ఫీల్డింగ్ నాట్ అప్ టు ద స్టాండర్డ్ అని చెప్పక తప్పదు. ఏదేమైనా సౌత్ ఆఫ్రికాతో మనం గెలిచి ఉండాల్సింది. మనం ఒక 10-15 రన్లు షార్ట్ తప్పకుండా మనము ఉన్నాము ఆ మ్యాచ్లో. ఒక 10-15 రన్లు కనుక మనం ఎక్కువ కొట్టి ఉంటే సౌత్ ఆఫ్రికా మీద మన వాళ్ళు బౌలింగ్తో అలరించిన, ముందు బ్యాటింగ్ ఆడి రన్స్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళు స్టడీగా ఆడి, తెలివిగా ఆడి, వాళ్ళ షాట్స్ చూసినట్టయితే సెలక్షన్ ఆఫ్ షాట్స్ ఫీల్డర్స్ మధ్యలోంచి కూడా వాళ్ళు 4 రన్స్ సాధించారండి. అటు ఫైన్ లెగ్ వైపు గమనించి, ఫీల్డ్ ప్లేస్మెంట్ కూడా గమనించి చక్కగా బ్యాటింగ్ ఆడారు సౌత్ ఆఫ్రికా అని చెప్పక తప్పదు. అయితే సౌత్ ఆఫ్రికా వాళ్ళ చరిత్రలో మొదటిసారి వాళ్ళు ఈ స్కోర్ సాధించారు. ఇంతకుముందు రికార్డ్స్ చూసినట్టయితే 135 రన్లు అనుకుంటా హైయెస్ట్ స్కోర్ వాళ్ళు చేంజ్ చేసింది. అంటే మన వాళ్ళకి తెలుసు ఏదైనా మన బ్యాటింగ్ ఆడి 150 రన్లు కనుక కొడితే సౌత్ ఆఫ్రికా ప్రీవియస్ రికార్డ్స్ 135 ఉన్నాయి కాబట్టి వాళ్ళని కట్టడి చేయొచ్చు అన్నట్టుగా మన వాళ్ళు తెలియక బ్యాటింగ్ తీసుకున్నట్టు కాదు, తెలిసే బ్యాటింగ్ తీసుకున్నారు. అయితే ఆ ప్లాన్ ప్రకారం ఎగ్జిక్యూట్ చేయలేకపోయారండి. ఓపెనింగ్ పేర్ చాలా నిలకడగా ఆడాలి. ఇండియన్ యొక్క స్ట్రాంగ్ ఏమిటి అంటే ఓపెనింగ్ అండి. ఓపెనింగ్ 1 డౌన్, 2 డౌన్, అప్ టు 3 డౌన్ హర్మన్ప్రీత్ సింగ్ వచ్చేంత వరకు కూడా వరుసగా వీళ్ళందరూ కూడా కాంట్రిబ్యూట్ చేసే బ్యాటర్సు. ఎటొచ్చి కన్సిస్టెన్సీ ఒకటి, కాంట్రిబ్యూషన్ ఒకటి, నిలకడగా ఆడాలి. ఒక 25 రన్లు కొడితే సరిపోతుంది అనే మైండ్ సెట్తో రాకూడదు. అదొకటి వీళ్ళు అవాయిడ్ చేయాలి. 4 వికెట్ల కంటే మ్యాక్సిమం మనం కోల్పోకూడదు. 20 ఓవర్ల ఫార్మాటే కాబట్టి 20 ఓవర్ల ఫార్మాట్ లోపల 4 వికెట్ల కంటే ఎక్కువ కనుక కోల్పోయినట్టయితే అవతల వాళ్ళు బౌలింగ్లో మనని డామినేట్ చేశారు అని చెప్పక తప్పదు. మరొక విషయం ఏమిటంటే బంగ్లాదేశ్ మెన్స్ టీం కానీ, ఇటు ఉమెన్స్ టీం కానీ ఫీల్డింగ్ లోపల వాళ్ళు ఇండియన్ టీం మీద బెటర్ అని చెప్పక తప్పదు. వాళ్ళ నేషనల్ గేమ్ క్రికెట్ కాబట్టి ఇటు ఉమెన్స్ కానీ, ఇటు మెన్స్ కానీ మెయిన్ కాన్సన్ట్రేషన్ మొత్తం క్రికెట్ మీదే పెడతారండి. ఆసక్తి చూపిస్తారు. వేరే ట్రేడ్స్లో, వేరే సెక్టర్లో వాళ్ళు అంత బలంగా లేకపోయినప్పటికీ బంగ్లాదేశ్ స్పోర్ట్స్ విషయంలో మొత్తం వచ్చినట్టయితే యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్రికెట్ వాళ్ళ నేషనల్ గేమ్ కాబట్టి వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తము ఈ మెళుకువల మీద ఎక్కువ ఉంటుందండి. తప్పకుండా వాళ్ళు ప్రీవియస్ మ్యాచెస్ ఆఫ్ ఆల్ ద టీమ్స్ వాళ్ళు చూసి దాని ప్రకారం స్ట్రాటజీ ఫామ్ చేసి ఫీల్డింగ్ మాత్రము ఇండియన్ టీం కన్నా వాళ్ళు చక్కగా చేస్తారు అని చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఎటొచ్చి వాళ్ళు 2 మ్యాచ్లు గెలిచారన్న విషయం మర్చిపోకూడదు మనము.
2 మ్యాచ్లు గెలిచారు కాబట్టి వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందులో రిలేషన్షిప్ బిట్వీన్ బంగ్లాదేశ్ అండ్ ఇండియా కూడా అంత బాలేదు. షేక్ హ్యాండ్స్ చేస్తారని నేను అనుకోవటం లేదు. పాకిస్తాన్తో ఎలాగైతే టాస్ అయినప్పుడు షేక్ హ్యాండ్స్ లేదా గెలిచినా ఓడిపోయిన షేక్ హ్యాండ్స్ ప్లేయర్ టు ప్లేయర్ మధ్యలో హగ్ అంటే ఆలింగనం కానీ అలాంటి ఉండవని నేను భావిస్తున్నాను. ఏది ఏమైనా ఇటువంటి మనసులో పెట్టుకుని యాటిట్యూడ్ గ్రౌండ్లో చూపించే అవసరం లేదు. ఇండియన్ ఉమెన్స్ టీమ్ పాయింట్ ఆఫ్ వ్యూ మంచి టీం ఉందని నేను చెప్తానండి. ఎవరో రీల్స్లో కూడా కామెంట్ చేస్తున్నారు, ముందు ఆడండి తర్వాత పోజులు పెట్టండి అన్నట్టుగా నెగిటివ్ కామెంట్స్ ఇస్తున్నారు. అది మంచిది కాదు. చిన్నపిల్లలు ఆడపిల్లలు పర్ఫామ్ చేశారు, పాపులారిటీ వచ్చింది. వాళ్ళకంటూ కొన్ని కళలు ఉంటాయి. లాంగ్ అవైటెడ్ ఎంజాయ్మెంటు. ఇంగ్లాండ్ టూర్ వెళ్ళారు, అనేక రకాలైన ఫోటోలు పెడుతున్నారు. ఒకటి వచ్చి వాళ్ళ ఫోటోలను కూడా కొంచెము ఆశ్చర్యకరంగా వాళ్ళు ఈ పోజులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఎక్స్పోజ్ చేస్తున్నారండి. అది మంచిది కాదు. లోపల కంటెంట్ ఈరోజు క్రియేట్ చేసి రీల్స్ అప్లోడ్ చేస్తున్నారు, పిక్చర్స్ అప్లోడ్ చేస్తున్నారు ఈ సోషల్ మీడియా లోపల. వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి అగ్లీ ఫొటోస్ పెట్టొద్దండి. చిన్నపిల్లలండి వాళ్ళు. మంచి క్రికెట్ టీం ఒకటి ఫామ్ చేసి చక్కగా ఆడుతున్నారు. వాళ్ళకంటూ వాళ్ళ కాళ్ళ మీద నిలబడి ఎకనామికల్గా వాళ్ళ ఫ్యామిలీస్ని పోషిస్తున్నారు. డిఎస్పి ర్యాంకుల్లో కూడా వాళ్ళకి వాళ్ళ ప్రభుత్వాలు వాళ్ళకి ఇస్తున్నాయి. అంటే వాళ్ళకు విలువ ఏమిటి అనేది తెలుస్తుంది. అదే హర్మన్ప్రీత్ సింగ్కి కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవార్డు ఇవ్వడం జరిగింది. 200 మ్యాచ్లు ఆవిడ ఆడారు. ఏది అయినప్పుడు కూడా ఆడవాళ్ళకి ఒక క్రికెట్లో ఇప్పుడు మంచి భవిష్యత్తు ఉంది. అలాగే వేరే స్పోర్ట్స్లో కూడా మనం గమనిద్దాము. వాలీబాల్ ఒకటి మనం ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే త్వరగా ఆ వాలీబాల్ లోపల నేషనల్స్ లెవెల్లో ఆడే అవకాశం దొరుకుతుంది, ప్రపంచ లెవెల్లో కూడా ఆడే అవకాశం దొరుకుతుంది. వాలీబాల్ ఒకటి బాగా ఎంకరేజ్ చేయాలి. బాస్కెట్బాల్ ఒకటి బాగా ఎంకరేజ్ చేయాలి మహిళలకి. ఇవన్నీ కూడా ఏమిటంటే ఒకసారి 5-6 ఏళ్ళు కనుక మీరు కాన్సన్ట్రేట్ చేసి కనుక ప్రాక్టీస్ చేసినట్టయితే తప్పకుండా ఇండియన్ టీంలో ఆడే అవకాశం దొరుకుతుంది. క్రికెట్ కూడా అదేతో ఆలోచించినట్టే 10వ తరగతి పాస్ అయ్యాక లేదా 7వ తరగతి నుంచి కోచింగ్ క్యాంప్లో పెట్టి 10వ తరగతి వరకు కొంచెం పర్ఫెక్షన్ తెప్పించుకొని 10వ తరగతి తర్వాత కనుక ఏదైనా టీంకి ఆడుతూ మీరు డిగ్రీ లెవెల్ వచ్చేటప్పటికి చక్కటి బ్యాటింగ్తో చక్కటి బౌలింగ్తో కనుక మీరు అలరిస్తే ఆ రాష్ట్ర టీంలకు మీరు ఆడే అవకాశం దొరుకుతుంది. ఆ తర్వాత అవలీలగా ఇండియన్ టీంలోకి రావచ్చు. ఈ మాత్రము ప్రస్తుత ఇండియన్ టీం క్లియర్ చేసిందని చెప్పక తప్పదు. వాళ్ళు దారి చూపించారు. అదే కోవలో అనేక మంది మహిళలు క్రికెట్ ఆడితే మాత్రము ఎలాగైతే మెన్స్ టీంలో మనకి అవైలబిలిటీ ఆఫ్ ద ప్లేయర్స్ చాలా ఉండి సెలక్షన్ కమిటీ ఈజ్ అండర్ కన్ఫ్యూజన్ అనమాట. ఎవరిని తీసుకోవాలి, ఎవరు తీసుకోక్కర్లేదు అనేక రకాలైన కామెంట్స్ కూడా వస్తున్నాయి. మనందరికీ తెలుసు వైభవ్ సూర్యవంశీకి అందుకు అవకాశం ఇవ్వటం లేదు, అది 15 ఏళ్ళ కుర్రాడు అని ఏది చూసి వారు నొక్కేస్తున్నారు. అది అండర్ 19 టీంలో స్థానం ఉన్నప్పటికీ, ఇండియా టీంలో స్థానం ఉన్నప్పటికీ వైభవ్ సూర్యవంశీకి అవకాశాలు ఎందుకు ఇవ్వట్లేదు అన్నట్టుగా రీల్స్ చాలా మనం బాగా ఆడుతున్నప్పుడు ప్రపంచం అంతా మన వైపు చూస్తుంది, అప్రిషియేట్ చేస్తుంది. అదే కనుక మనం సరిగ్గా ఆడకపోతే వెంటనే మన గాలి తీసేస్తారు. వెంటనే అపోజిషన్ కూడా అలాగే ఉంటుంది. హార్దిక్ పాండ్యా గురించి చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఆయన పర్ఫార్మెన్స్ గురించి. హార్దిక్ పాండ్యాని రీప్లేస్ చేసే కెపాసిటీ నితీష్ కుమార్ రెడ్డికి లేదండి. ఇది కూడా కామెంట్ వచ్చింది. హార్దిక్ పాండ్యా ఆల్రౌండ్ కెపాసిటీ వేరు, నితీష్ కుమార్ రెడ్డి యాటిట్యూడు అతను ఆడే తీరు వేరు. కానీ అగ్రెసివ్ ప్లేయర్ మాత్రం నితీష్ కుమార్ రెడ్డి కానే కాదు. ఇలా కూడా కామెంట్. ఎందుకంటే ఈ వీడియో లోపల మిక్స్ చేసి మాట్లాడుతున్నాను. ఎందుకు అంటే వేరొక వీడియో అప్లోడ్ చేయకుండా అవకాశం వచ్చింది కాబట్టి ఉమెన్స్ టీమ్ మ్యాచ్ ఇవాళ బంగ్లాదేశ్తో ఉంది. ఒక ఛాంపియన్స్ లాగా ఇండియా ఆడాల్సి వస్తుంది. అయితే ఈ వీడియో అప్లోడ్ చేస్తూ కొంచెం వేరే టాపిక్ కూడా నేను కవర్ చేశానండి. నెక్స్ట్ ఐర్లాండ్ లోపల మనకి శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీలో మన టీం వెళ్తోంది. చూద్దాం, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి మాత్రం ఆల్ ది బెస్ట్ ఇండియన్ టీంకి. నిలకడగా ఆడాలి. ఓపెనింగ్ పేరు కనుక మినిమం ఒక 10 ఓవర్స్ కనుక వాళ్ళు నిలకడగా ఆడగలిగి, లాస్ట్ మ్యాచ్ కూడా ఇదే చెప్పాను నేను, 75 నుంచి 80 రన్లు
కొట్టి తీరాలి. మొన్న కూడా 55-2, 63, 80కి 4 వికెట్లు అయితే ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. ఫస్ట్ ఎంత స్లో రేటింగ్ స్కోర్ చేసినా 10 ఓవర్లకు కనుక మీరు 75 నుంచి 80 రన్లు కొట్టి మిగతా 10 ఓవర్లో కనుక స్కోర్ కొంచెము స్పీడ్ పెంచి నాట్ మోర్ దెన్ 4 వికెట్స్ మీరు లూజ్ అవ్వకుండా 175 రన్ల పైన 180 రన్ల పైన కొట్టి మా సత్తా చాటాలి. అయితే 200 కొడితే నథింగ్ లైక్ అండి. ఏది ఏమైనా కానీ మన పర్సనల్ టార్గెట్ ప్రకారము ఒక 25 రన్లు కొడితే సరిపోతుంది. క్రాస్ బ్యాటెడ్ షాట్స్ ఒకటి, ఎల్బిడబ్ల్యూలు ఒకటి, ఇదొకటి ఎందుకు అవుతుంది అంటే మిస్ టైమింగు. అందరి స్టాండర్డ్ ఒకలాగే ఉంటుంది కాబట్టి బ్యాటర్స్ బాగా పర్ఫామ్ చేస్తారండి ఎనీ టీంలో. బౌలర్స్ మాత్రం మెడుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి. ఆ క్విక్నెస్, ఆ స్వింగు, ఆ టర్ను, ఆ కట్స్ ఇవి కూడా ఇంకా మెడుకోవాలి, నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ప్రొడక్షన్ ఆఫ్ బ్యాటర్స్ ఎక్కువ ఉంది బౌలర్స్ మీద. ఏది ఏమైనా మన 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 ఇండియన్ ఉమెన్స్ టీమ్కి ఫాస్ట్ బౌలింగ్కి ఇటు స్పిన్కి మంచి ట్రైనింగ్ అకాడమీ ఒకటి కంపల్సరీ అవసరం అండి. ఒకసారి నేషనల్స్కి ఆడాం కదా, ఇండియన్ టీంకి ఆడాం కదా, అక్కర్లేదు అనుకుంటే కుదరదు. ఇమీడియట్గా వాళ్ళు టోర్నమెంట్లు అయిపోగానే దే హ్యావ్ టు బీ అండర్ సమ్ ట్రైనింగ్ క్యాంప్ సో దట్ నెక్స్ట్ టూర్ లోపల మళ్ళీ మంచి మెడికోలతోటి ఆ క్విక్నెస్ ఫ్రమ్ ద పిచ్, ఆ స్వింగ్ ఒకటి, ఫీల్డ్ ప్లేస్మెంట్స్ ఒకటి, ఫీల్డింగ్ స్టాండర్డ్స్ ఒకటి, క్యాచింగ్ స్టాండర్డ్స్ ఒకటి కంపల్సరీగా ప్రాక్టీస్ చేయించాలండి. ఇండియన్ టీం మెన్స్ టీం లాగా నెంబర్ 1 అవ్వాలని ఆశిస్తూ ఇవాళ మ్యాచ్కి ఇండియన్ టీంకి ఆల్ ది బెస్ట్ చెప్తూ బంగ్లాదేశ్ టీంని తక్కువ అంచనా వేయొద్దు. వాళ్ళ ఫీల్డింగ్ బెటర్ ఫీల్డింగు, బ్యాటింగ్, బౌలింగ్ చూసినట్టయితే 2 మ్యాచ్లు గెలిచారు అంటే తప్పకుండా వాళ్ళ స్ట్రాటజీ ఎగనెస్ట్ ఇండియా తప్పకుండా వాళ్ళు ఫామ్ చేసుకుని ఉంటారు. మన బ్యాట్స్మెన్ యొక్క బ్యాటింగ్ స్టైలు, బౌలింగ్ స్టాండర్డు ఇవన్నీ కూడా గమనించే వాళ్ళు బరిలో దిగుతారండి. ఏది ఏమైనా మంచి గ్రౌండు, మంచి వ్యూవర్షిప్పు, దేశమంతా ఎదురు చూస్తున్న మ్యాచ్. మరోసారి ఇండియన్ టీంకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నేను మీ సాయి ప్రసాద్ అలియా సాయి ప్రకాష్ సైనింగ్ ఆఫ్ అండి. నా ఛానల్ పేరు హైదరాబాద్ బ్లూస్ ఆన్ క్రికెట్ అనాలిసిస్. నా మెయిల్ ఐడి goodluckprasad@gmail.com. నాకు మెయిల్ చేయండి, తప్పకుండా నేను మీకు సమాధానం చెప్తాను. ఇండియన్ ఉమెన్స్ టీం యొక్క స్టాండర్డ్ పెరగాలి, అందరం దేశం మొత్తం ఎదురు చూస్తోంది. ఆల్ ది బెస్ట్ హర్మన్ప్రీత్ సింగ్ కౌర్ అండ్ టీమ్. జమియా రాడ్రిక్స్ తొందరపడద్దు, మీరు ఏ బ్యాటింగ్ ఆర్డర్లో వచ్చినా కానీ ఇండియన్ టీము నాట్ మోర్ దెన్ 4 వికెట్స్ కోల్పోకుండా 180 రన్లు, 185, 180 రన్లు కొట్టి తీరాలి. మరొక వీడియోతో ముందుకు వస్తానండి. హ్యాపీ వ్యూవింగ్. బాయ్ వన్ అండ్ ఆల్.